దేశం ముందుకెళ్తున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకితభావంతో పనిచేస్తూ ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశ గౌరవాన్ని, దేశ అభివృద్ధిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విజయము ఒక దేశంగా అన్ని రాష్ట్రాల ప్రజలు సాధించినటువంటి విజయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది. గ్యారెంటీలు అమలు చేసేటువంటి దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. అంతే తప్ప కేంద్రం మీదనో లేకపోతే డీలిమిటేషన్ పేరు మీదనో విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలలో ఏర్పడుతున్నటువంటి అసంతృప్తి పోదు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు తన స్వప్రయోజనాల కోసమో, తమ అస్తిత్వం కోసమో లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.